ఆస్ఫల్ట్ బిందాస్. ఈ రోజు మన పటాస్ లో బ్యాండ్ బాజా భారత్ మన ముందుకు వచ్చేస్తున్నారు. గెటప్ సీన్ ఓటర్ రామ్ ప్రసాద్ అండ్ ఎక్స్ప్రెస్ హరి. ఇది మాకే మాకే సొంతం, ఇది యువతకు మంత్రం. ఇండస్ట్రీలో ఎంతో మంది కొరియోగ్రాఫర్స్ ఉండగా నంబర్ 1 కొరియోగ్రాఫర్ ఎవరు అంటే అరే మన జానీ మాస్టర్ ఉన్నాడు కదా అన్నారు. ప్లీజ్ వెల్కమ్ జానీ మాస్టర్. ఇప్పటి వరకు మా షోకి ఎందరో మంది సెలబ్రిటీస్ వచ్చారు, చాలా మంచి డాన్సర్స్ వచ్చారు, చాలా మంది మాస్టర్స్ వచ్చారు, కానీ నంబర్ 1 డాన్సర్ రాలేదు, ఇప్పుడే వచ్చాడు. నాకు తెలిసి ఈ భూ ప్రపంచంలో జానీ మాస్టర్ కంటే పెద్ద ఫ్యాన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉండరు. మరి వీళ్ళు ముగ్గురు ఈ రోజు మిమ్మల్ని చేయబోయే రోస్ట్ మీరు ప్రిపేర్డ్ గా ఉన్నారా? ముందు చెప్పారు బాగా చేస్తారా, రోజు కాలు తెల తీసేస్తా అంటున్నారు. జనాలు ఎలా అయిపోయారంటే ఒక హీరో డాన్స్ చేస్తుంటే ఖచ్చితంగా బాగుంది అంటే జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసింది అంటారు. బట్ మీ జర్నీలో ది బెస్ట్ కొరియోగ్రఫీ పాట అకార్డింగ్ టు యూ? నేను ఎప్పుడు డాన్స్ సాంగ్లు ఎప్పుడు చేస్తాను, నేను డాన్స్ చేయకుండా పాటని వావ్ అనిపించి నాకు పేరు వచ్చింది సరైన యువ ఎమ్మెల్యే. అదే పాట ఇప్పుడు యువర్ మై ఎమ్మెల్యే అనుకుంటూ మై లవ్లీ యాంకర్ అనుకుంటూ శ్రీముఖికి జానీ మాస్టర్ డెడికేట్ చేస్తే ఎలా ఉంటది? ఓరగండు జిందగీని మార్చినావే, ఓరబండ బోరులోకి పోసినావే, గంటిమై సమ్మరాగా దొరికినావే, గంటిపేట చెరువులోన ఉంచినావే. సంపెత్తే సంపెయ్యే, కుమ్మెత్తే కుమ్మెయ్యే, అయినా నన్ను లవ్ చెయ్యే ఓ ఎమ్మెల్యే, నా ఎమ్మెల్యే. మాస్టర్స్ చేస్తుంటే మనకి క్లాస్ కనబడుతుంది, లేకపోతే మాస్ కనబడుతుంది, కానీ క్లాస్ మాస్ మధ్యలో రొమాన్స్ మిక్స్ చేసే కొరియోగ్రాఫర్ ఎక్కడ దొరికాడు? బిఫోర్ యు గో మాకు ఒక చిన్న ప్రామిస్ చేసి వెళ్ళండి. అంటే నేను అనబడే జానీ మాస్టర్ కొత్తగా మీరు నాకు ప్రామిస్ చేయండి, మిమ్మల్ని ఏడిపించిన విధంగా ఏదైనా అనిపిస్తే మీరు ఏ యాక్షన్ అని తీసుకోవాలి. అయినా నువ్వెందుకు చెప్తున్నావే? నన్ను అంత బాగా యువర్ మై ఎమ్మెల్యే డాన్స్ చేసినప్పుడు నేనెందుకు రా వినను జానీ మాస్టర్ ది? మా మాస్టర్ ప్రామిస్ ఇచ్చేసినట్టే అని అనుకుంటూ యూ కెన్ హ్యాపీలీ గో సెట్ మాస్టర్ గో. లెట్స్ గో జానీ జానీ జానీ. లెట్స్ స్టార్ట్ పంచ్ పటాకా. అతనికి ఆమెకి ఫ్యాన్ అయిపోయాను రా అని ఎప్పుడు అనిపిస్తుంది మనకి? మరి ఈ రోజు మ్యానరిజం ఏంటంటే వాడు నన్ను లూజ్ అన్నాడే. అప్పుడు అబ్బాయి దగ్గరకు వచ్చి నువ్వు టైట్ చేసుకో అయితే. అబ్బాయిలు ఏం చేస్తారంటే ఖుషి సినిమాలో నీ నడుము చిత్రం ఎంత బాగా అయితే మొత్తం బాడీ అది చెప్పి ఆన్సర్ చెప్పాలి. జానీ మాస్టర్ మ్యానరిజం కి ఫ్యాన్ అయిపోయా. అయితే జానీ మాస్టర్ కి నేను స్టెప్ చేసి చూపెట్టాలనుకుంటున్నా. ఆ మ్యానరిజం చేస్తా. చెయ్యి. ఆయనలో పావు వచ్చినా మనం హిట్, కానీ సగం వరకు వచ్చింది, నువ్వు సూపర్ హిట్. నెక్స్ట్. ఒక పర్సన్ క్యూట్ గా ఉండి అట్రాక్టివ్ గా ఉండి క్యూట్ గా మాట్లాడుతూ మీ అబ్బాయి గురించి చెప్తుంది కూర్చో.
మై నేమ్ ఈస్ కావ్య. కావ్య నువ్వు ఇప్పుడు అబ్బాయిల మ్యానరిజం. రామ్ ప్రసాద్ నువ్వు పోజ్ ఇచ్చి పక్కన ఉండరా. రామ్ ప్రసాద్ మనము కొంచెం డిఫరెంట్ చేసి నువ్వు పొట్ట బయటకు పెట్టి పోజు. ఇప్పుడు నీ నడుమే కాదు నీ పొట్టను కూడా చూస్తున్నా. చూడు దా కూర్చో సా చూడలేక వస్తున్నవాడు. ఆన్సర్ 10 మందిని లవ్ చేసి బ్రేకప్ చెప్పినప్పుడు. ఆడరా మగాడంటే. సూపర్. నెక్స్ట్. ఫుల్ బాటిల్ తాగి స్టడీగా ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ రవికి ఫుల్ బాటిల్ ఇస్తాం, తాగి ఎడ్లా స్టడీగా ఉంటాడు. తాగరా. ఇవన్నీ 5. ఇవన్నీ అప్పుడు దాచిపెట్టుకుని నాకు తెలియదు 5 ఉన్నాయి. స్టడీగా ఉన్నాడు. మ్యానరిజం చెయ్యి. మైక్ చేత అది కాదు వాడు నన్ను లూజ్ అన్నాడు రా. అది నన్ను లూజ్ అందిరా. నెక్స్ట్. ఎవరైనా ఒక అబ్బాయి మా డాడీ లాగా ఏదన్నా చేస్తే. ఈమె వెదర్ ఫోర్కాస్ట్ చెప్తుంది ఏంది పంచి చెప్పు. ఎవరైనా ఒక అబ్బాయి మా డాడీ లాగా ఏదైనా పని చేస్తే బా ఏం మగాడ్రా నేను వీనికి ఫ్యాన్ అయిపోయా. రెగ్యులర్ గా డాడీ పడుకుంటా, నేను పడుకుంటా. మీ డాడీ ఏ పని చేస్తారు? రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, కేర్ తీసుకోవడం. చూడు కాలేజ్కి వెళ్ళినప్పుడు తిన్నంగా డాడీ డాడీ ఏ డాడీ కాదు అంత బాగున్నాడు. డాడీ ఎట్లయితే పెదనాన్నాడు. నువ్వు అక్కడ రామ్ ప్రసాద్ అక్కడే ఉన్నప్పుడే చూసే. కమాన్ 1 2 3 గో. పొట్ట బయట పెట్టు. ఎంత చిరాక పెట్టిందంటే ఫేసు. ఇద్దరు భార్యల్ని ఒకే ఇంట్లో మెయింటైన్ చేసేవాడిని చూసి వాడు నీకు బయట పుల్ల కనబడతాడేమో, లోపల పోయినాకమ్మా వద్దమ్మా. మ్యానరిజం. వాడు నన్ను లూజ్ అన్నాడే. ఆడికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం అన్నాడు. నెక్స్ట్. పెళ్ళైన ప్రతి అబ్బాయి చూసి ఫ్యాన్ అయిపోయా, ఎందుకంటే ప్రతి పెళ్ళంతో ఎగుతున్నాడు కాబట్టి. రాజువయ్యా మహారాజువయ్యా రాజువయ్యా. రాజువయ్య అండ్ రాములమ్మ సిగ్నేచర్ మూమెంట్స్ ఉన్నాయి కాబట్టి మాకు మాస్టర్ మీరు ఒక్కసారి మాతో వచ్చి ఆ స్టెప్ కలిసేసి దీన్ని ఇంకేమైనా ఇంప్రూవైజ్ చేయొచ్చా అని మాకు చెప్తే బాగుంటుంది. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి బొమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. మీకు 3 స్టెప్లు నేర్పిస్తారండి. రెడీ రెడీ. రెడీ. 1 2 3 గో. 1 2 3. 3 స్టెప్పులు. నేను ఏదో ఒక స్టెప్ ఇట్లా ఇట్లా ఉండి ఇట్లా వే ఉంటదేమో. జానీ మాస్టర్ బికమ్స్ ఆటో జానీ. రామ్ ప్రసాద్. పెళ్లి పీటలు తాళి కడుతూ కూడా గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేస్తారు కదా, ఆడాలంటే. సీను. సీను. జానీ మాస్టర్. నన్ను కని పెంచిన తల్లికి నేను ఫ్యాన్. మహారాజువయ్యా. ఇప్పుడు మా జానీ మాస్టర్ ని సోలోగా రోస్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు ఎక్స్ప్రెస్ హరి. నరసింహుడా ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా, ఏటైనా ఏటగాడ నిన్నే నమ్మీతురా, బేట్రాయి స్వామి దేవుడా. జానీ మాస్టర్ ముందు వేసే స్టెప్ జానీ మాస్టర్ ముందు డాన్స్ చేయడం అంటే సునామీని చేతులు పెట్టి ఆపడం. జానీ మాస్టర్ అసలు ఫస్ట్ డాన్స్ రావాలి అనే థాట్ ఎలా వచ్చింది? ఫస్ట్ డాన్స్ రావాలంటే మనం చిన్నప్పటి నుంచి ఏదో చేస్తే ఇతరులో డాన్స్ ఉన్నాడని మనం గుర్తించవచ్చు. సో జానీ మాస్టర్ లో డాన్సర్ ని గుర్తించిన సందర్భం ఏంటి ఫస్ట్ చూసుకుందాం. ఏ ఊర్లో ఆయన పండగలు జరిగేటప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళే వాళ్ళు తక్కువ, రికార్డ్ డాన్స్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ. జానీ మాస్టర్ రికార్డ్ డాన్స్ చూడడానికి వెళ్ళారు.
ఎలాగని అక్కడ చాలా మంది ఎగబడిపోతున్నారు. బాబోయ్ ఇప్పుడు నేను ఎలా చూడాలి ఏంటి, అందరూ అంత ఉంటారు, ట్రాక్టర్ ఎంత ఉంది, జాని మాస్టర్ ఎంత ఉన్నారు, ఏంటి ఎలా చూడాలి ఎలాగైనా చూడాలి ఏం చూడాలి. అప్పుడు ఎలాగోలా ట్రై చేసి ట్రాక్టర్ ఎక్కేశారు. ట్రాక్టర్ ఎక్కేసరికి ఇంకేముంటది, అక్కడ ముగ్గురు అమ్మాయిలు డాన్స్ వేస్తున్నారు. సెన్సార్ కట్ లేకంటే సినిమా చూసినట్టుంది సార్కి. అందులో గర్ల్స్ చేస్తారు కదా, ఐటమ్ గర్ల్స్ లో ఉంటారు. సార్లు అన్నారు అనగానే సార్కి వచ్చి ఇంకా ఫ్లోర్ మూమెంట్లు ఆ మూమెంట్లు ఈ మూమెంట్లు ఇంకేస్తే ట్రాక్టర్ ఊపి మీద ట్రాక్టర్ కూడా ఊగింది. అలా ట్రాక్టర్ ఊగేంత చేసావంటే ఆ కాలంలోనే. సో కట్ చేస్తే ట్రాక్టర్ దిగి వచ్చేసరికి అందరూ ఇలాగా జాని మాస్టర్ చూస్తున్నారు. బా ఎంత బాగా చేసావే డాన్స్, నీకు డాన్స్ లో డాక్టరేట్ వస్తుంది, వెళ్ళు జాగ్రత్త వెళ్ళు డాన్సర్ గా ట్రై చేయన్నారు. వాడిని అమ్మ ఇప్పుడు దాకా నేను చేసిన డాన్సా. సో అలా ఊరే వాళ్ళు డాన్సర్ గా గుర్తించారు, అతను డాన్సర్ అయ్యారు, డీ చేశారు. ఆ డీలో అతని జడ్జిమెంట్ ఎలా ఉంటదంటే, అందరు జడ్జిలు ఇచ్చే జడ్జిమెంట్లు సినిమాలో సెంటిమెంట్ సీన్ లో ఉంటే, ఈయన జడ్జిమెంట్లు సినిమాలో రేప్ సీన్ లో ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు డీలో ఒక షో ఒక డాన్స్ చేశారు ఒక గ్రూప్. ఫస్ట్ ఆ డాన్స్ బాగాలే, అందరూ కొరియోగ్రాఫర్లు ఏమంటున్నారంటే అమ్మ లెగ్స్ మూమెంట్ బాగాలేదు మార్చండి. మన జానీ మాస్టర్ ఎక్సలెంట్ అసలు లెగ్ మూమెంట్, నాకు తెలిసి ఏ కొరియోగ్రాఫర్ ఏడు అందరూ ఒకలా ఇస్తే ఆయన కొలా ఇస్తారు. కానీ అదే కరెక్ట్ అవుతుంది, అదే కరెక్ట్. ఇప్పుడు అందరూ చాలా బాగా చేశారు, అందరూ ఎక్సలెంట్, మీరు చాలా బాగా చేశారు. ఇప్పుడు జానీ మాస్టర్ దగ్గరికి వచ్చేసి ఇలా చూసారు డాన్స్. అది నువ్వు డాన్స్ చేసి అడగం తెలుసా, అది ప్లాస్టిక్ బకెట్ తీసుకెళ్లి వెల్డింగ్ చేయమంటే ఎంత అటకరంగా ఉంటుంది. చేయండి, కొత్తగా ట్రై చేయండి. ఏం మాస్టర్ ఏంటి స్టెప్లు చేయండి, బెటర్లే నెక్స్ట్ టైం. చాలా బాగుంది కదా సార్, మీరు అలాంటి జడ్జిమెంట్లు ఇస్తారేంటి, బాగుంది అది. ఇలాంటి టాస్ గెలిచి ఏం చేస్తారంటే ఎంపైరింగ్ చేస్తానంట. సో ఒక విధంగా జడ్జిమెంట్ అలా చెప్పుకోవచ్చు. ఇంత రఫ్ గా ఉన్నారు సారు, వాళ్ళ డాడీ చూసి భయం వేసింది. అరే కొడక అంత కోపాన్ని బయట పెట్టకూడదురా, నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు అనిమని ఉండాలి, ఒక్కసారి కోపం వచ్చిందంటే బయట పెట్టేయడమే. కాదు రాజా నీకు సినిమా చూపిస్తానని చెప్పి ఒక సినిమా వేసాడు. కట్ చేస్తే అది శివ సినిమా. అంత నాగార్జున గారు ఎంత కోపం వచ్చినా చైన్ ఇలా తీసి చేతికి చుట్టుకుంటున్నారు తప్ప ఏమి చేయట్లేదు, నువ్వు అలా చేయన్నారు. సరే డాడీ చెప్పారు కదా అని ఇలా పెట్టి తీస్తే కచ్చిప్ దొరికింది. చైన్ చుట్టూ మనసు కచ్చిప్ చూడుతున్నారు. అక్కడ నాగార్జున గారికి క్రీస్ అంటుంది, ఇక్కడ చీమిడి అంటుంది. పౌడర్ అంటుందని అనొచ్చు కదా. ఖర్చులతో నువ్వు పౌడర్ పూసుకుంటావు, అరే చీమిడి చూస్తావా, ఆడు చెప్పింది నీ చీమిడే. సో కట్ చేస్తే జానీ మాస్టర్ లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకోక ముందు ఒక పల్లెటూరులో వాళ్ళ డాడీ గారు పెళ్లి సంబంధాన్ని తీసుకెళ్లారు. వాళ్ళ డాడీ అంటారు, జానీ నీ రఫ్నెస్ ఇక్కడ చూపించకరా, పల్లెటూరు రా. ఓకే డాడీ మీరు కచ్చి పిక్చర్ గా ఫాలో అయిపోతా. వెళ్ళారు, వెళ్ళగానే పెళ్లి కొడుకు తండ్రి వస్తున్నారు. ఏం చేస్తావు అమ్మా జానీ, డాన్స్ మాస్టర్ సార్. ఏ స్కూల్లో? కూల్ జానీ కూల్ కూల్, కచ్చిప్ తిరుపు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. ఓ కొత్త స్కూలా, ఏంటాడి కనీసం డాన్స్ మాస్టర్ అంటే కూడా ఎవరో తెలియదు వీళ్ళకి. సర్లే అమ్మాయిని పిలిపించండి. అమ్మాయి వచ్చిందండి. అమ్మాయి చూసి మీరు బాబు అమ్మాయి గుర్తుపట్టినట్టుంది, మీరు పెళ్లి కొడుకు కదా. మీకు తెలియదు అనమాట. నేను అబ్బాయితో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలన్నారు. సార్ లోపల తీసుకెళ్లారు. అమ్మాయి అడుగుతుంది, మీకు ఇంతకు ముందు ఎవరైనా క్రష్ ఉన్నారా? ఉండదండి. ఎవరు? క్యాండీ క్రష్. మీరేం చేస్తుంటారు? నేను డాన్సర్ని. డాన్సరా? సార్ సార్ నాకు ఒక స్టెప్ అయ్యారా? సారు సరే అని చెప్పి ఇలా అబ్బబ్బబ్బా చెమ్మ ఏంటి నేను ఇలా అంటే నువ్వు అబ్బబ్బా అమ్మ నువ్వు వాళ్ళ ఆడుకో, నేనేదో యూ సర్టిఫికేట్ సినిమా చూపిస్తే నువ్వు ఏ సర్టిఫికేట్ సౌండ్ వేస్తావు. మన జానీ మాస్టర్ సెట్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది సెట్ లో, అప్పుడు ఇంకా జానీ మాస్టర్ వాళ్ళు ప్రొడ్యూసర్ ఉన్నారు. కొరియోగ్రాఫర్ ఎవరు? జానీయా సార్. సెట్ రెడీ చేయమంటారా? సెట్ కాదు, బయట ముందు ఒక అంబులెన్స్, ఆ బోన్ సెట్టర్, బ్యాండేజ్లు అవన్నీ ముందు రెడీ చేయించమ్మా. ఇంతలో జానీ మాస్టర్ వస్తున్నారు. వచ్చి సార్ జానీ మాస్టర్ బాగున్నారా? బాగున్నా సార్. అంత రెడీనా? డాన్స్ కి అంత రెడీనా? రెడీ సార్. బయట అంబులెన్స్ రెడీగా. అంబులెన్స్ ఉంది సార్. మరి కాదా, ఎవరైనా డాన్స్ ప్రాక్టీస్ చేసిన తర్వాత క్యారీ వన్ ఎక్కుతున్నారు, మీరు డాన్స్ ప్రాక్టీస్ చేసిన అందరూ అంబులెన్స్ ఎక్కుతున్నారు. ఏంటి సార్ ఏం మాట్లాడతారు? నేను మూమెంట్స్ అలాంటి సార్. ఏం మూమెంట్లు సార్? మొన్న ఒక ముంబై హీరోని తీసుకొచ్చాం. ఆ అమ్మాయితో మామూలు స్టెప్ వేయించండి అంటే 4 మూమెంట్లు వేయించారు. పేమెంట్ తీసుకోవాల్సిన అమ్మాయి ట్రీట్మెంట్ తీసుకుంటుంది. ఏం చేయలేదు తెలియక ఐసీయూలోనే ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు పాపం ప్రొడ్యూసర్ గారు. సో ఎప్పటికైనా ఒక మంచి స్టోరీ చెప్దాం, ఒక మంచి స్టోరీ చెప్దాం సార్కి ఉంది. అది ఇప్పుడు ఒక
హీరోకి అతను స్టోరీ చెప్దామని వెళ్ళారు. అలా నేను ఒక మంచి స్టోరీ అనుకున్నా. ఒక పెద్ద అడవిలో నువ్వు హీరోయిన్ పరిగెడుతుంటారు. సడన్ గా ఒక రౌడీ అలా వస్తుంది అడవిలో. కరెక్ట్ గా అమ్మాయి అడవిలో నీకు తెలియని చనిపోద్ది. ఇది ఇంటర్వ్యూ ఎలా ఉంది సార్? స్టోరీ అదిరిపోయింది సార్. సార్ మరి షూటింగ్ అప్పుడు స్టార్ట్ చేద్దాం. సరే కానీ ఎంత డైరెక్టర్ ఎవరు అంటారు సార్? నేనే. మీరు ఒక స్టెప్ ప్రాక్టీస్ చేయడానికి సంవత్సరం తీసుకుంటున్నాం. మళ్ళీ మీరు ఇప్పుడు షూటింగ్ అన్నారంటే నా కొడుకు నేను కలిపి మల్టీ స్టార్ మూవీ తీయాల్సి వస్తుంది. ఓకే జానీ మాస్టర్ ఎలా కనిపించింది హరి చేసిన ఈ పర్ఫార్మెన్స్? యాక్చువల్లీ ఏం జరుగుతుంది తెలుసా? నేను చూపిస్తాను. జానీ మాస్టర్ నువ్వు, నేను హీరో. చెప్దా ఎలా బాగా చేశారు కంపోజింగ్? ఏదో ఒకసారి చూపమని చెప్పు. బాగుంది. సూపర్, అదిరిపోతుంది థియేటర్లో. అదిరి మామూలు లేదు. బాగుందా? టేక్ మా మా జానీ మాస్టర్ ని జోడీగా రోస్ట్ చేయడానికి వచ్చేసారు గెటప్ సీను అండ్ డాక్టర్ రామ్ ప్రసాద్. देखो देखो गब्बर सिंह ऑल इंडिया की हाइपर सिंग వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్. మన పటాస్కి వచ్చినటువంటి మన జానీ మాస్టర్ కి వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. జానీ మాస్టర్ ప్రతి హీరోని చాలా ఆడుకున్నారు. బాగా అవుట్పుట్ రావాలని అంతే. బట్ ఆడుకునేటప్పుడు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఎలా ఉంది మేము చూపించలేదు ఎప్పుడు. ప్రస్తుతానికైతే హీరోలు మీ దగ్గర బాధపడ్డ ఆ సందర్భాలు ఎలా ఉండేది చూద్దాం సార్. ఓ కొత్త హీరో నేను కొత్త హీరో ఇండస్ట్రీకి వచ్చాను. జానీ మాస్టర్ తో కంపోజ్ చేయడానికి నేను రెడీగా ఉన్నమాట. సార్ వచ్చారు. సార్ కచ్చి ఫైవ్ చాలా సేపు అయింది. అంతసేపు చుట్టం కాదు, జస్ట్ ఒకసారి చుట్టాలి అంతే. మైమ్ చేస్తున్నారా? డాన్స్ చేయరా? రెడీయా? రెడీ సార్. అంతే నా స్టెప్ అదే. గురువుకి నమస్కరించుకోవడం సంస్కారం. అవును సార్. గురువు గారు నమస్తే. ఇటుపక్క ఫస్ట్ మూమెంట్ లెఫ్ట్ లెగ్ పైకి లేపు. ఓకే సార్. ఇప్పుడు రైట్ లెగ్ లేపు. సార్ ఇప్పుడు ఈ కాల్ లేపు ఈ కాల్ డాన్స్ వేస్తారు సార్. ఒకసారి లేపు చూడు. అది లేపు. ఇదే మూమెంట్. ఓకే అంతేనా? కింద మేకలేం పెడతారు సార్. అండ్ ఇప్పుడు జానీ మాస్టర్ ఇలాగా హీరోలతో చాలా మంది ఆర్ట్ స్టెప్ చేయించి ఇప్పుడు స్టెప్ వెళ్ళిపోతున్నాడు హీరో. ఇప్పుడు జానీ మాస్టర్ ఇప్పుడు నేను హీరోని ఎలా ఉంటది? నా ఫ్రస్ట్రేషన్ బయట పెట్టుకున్నాను. ఈ సినిమాకి హీరో మీరే కదా? సరే ఇప్పుడు మూమెంట్ ఏంటంటే ఈ చెప్తాను ఉంది కదా, నువ్వు వేసే స్టెప్ మొత్తం క్లీన్ అయిపోవాలి. ఓకేనా? అక్కడ చీపురం తెచ్చుకో. ఫస్ట్ ఈ కాల్ తీసుకెళ్ళి ఈ ఇరుపక్క ఇక్కడ రావాలి. ఈ కాలు మెడమకు వచ్చి ఈ చెయ్యి కింద చెల్లితే ఈ చెయ్యి నుంచి. మీరు యోగా మాస్టర్ డాన్స్ మాస్టర్? ఇదేమో బోటీ తీసిన మేక అనుకుంటున్నారా? ఎక్కడ పడితే అక్కడ పెట్టాడానికి ఒకసారి పెట్టి చూపించండి. అది నాకు రాక నేను చేస్తున్నా. జానీ మాస్టర్ కొన్ని రోజుల తర్వాత హీరో అయిపోయిన తర్వాత లొకేషన్ వచ్చారు. ఆ లొకేషన్ లోకి ఆయనకి ఇంకో కంపోజ్ చేయడానికి వచ్చాడు అతను. ఇప్పుడు హీరో జానీ మాస్టర్ హీరో అయిపోయారు. ఎవరు తినకూడదు అంటారు కదా. సో అలాగే జానీ మాస్టర్ సినిమాకి అతను హీరో అయ్యారు. కంపోజ్ నేను వేరే మాస్టర్ వచ్చారు చేయడానికి. జానీ మాస్టర్ తన స్టూడెంట్ మాట. అప్పుడు ఫ్రెష్ ఇప్పుడు తీర్చుకుంటున్నాడు అతను. అమ్మా జానీ సార్, మీరు హీరోయిన్ చాలా హ్యాపీగా ఉంది సార్. సో ఇప్పుడు ఈ సాంగ్ నేనే కంపోజ్ చేస్తున్నాను సార్. సాంగ్స్ బాగా చేయాలి. ఓకేనా? ఓకే. సింగర్స్ తో పాటించాలి. డాన్స్ మాస్టర్ వస్తానడానికి రాలేదండి. కమెడియన్ కాదు సార్, ఇప్పుడు నేనే మీకు కొరియోగ్రాఫ్ చేసిపోయా. జోక్స్ బాగా చేస్తున్నారా? ఎంతమంది మీతో అలాగనా? చాలా మంది. మూమెంట్స్ ఏంటి చెప్పు. ఏం లేదు సార్. ఏం లేకపోతే ఇంకెందుకు వెళ్ళిపో. ఏం లేదు సార్. ఇలా ఇలా పెట్టి ఎంత సార్ స్టెప్? సందట్లో సడన్ గోకేసుకుంటున్నాక ఎవరు చెప్పు, మీరు గోకేసుకోండి.
చెయ్యితోనా చెయ్యి. అది కాదు జాని. మరేది బాత్రూమ్ వస్తే డైరెక్ట్ వెళ్ళిపో. సరే ఇట్లా స్టార్ట్ చేద్దాం అయితే. నేను ఎత్తించి చేసిన కమెడీలు అనిపిస్తున్నాను నాకు. మీరు హీరో అవ్వలేదు సార్, మీరు హీరో అవ్వలేదు సార్. పక్కన అసిస్టెంట్ కి ఎంత టార్చర్ ఉందో ఒకసారి చూద్దాం. సో ఆ టార్చర్ ఎంత పడతాడు అసిస్టెంట్? రెస్ట్ తీసుకున్నా సార్, నేను కలిసిపోయాం కదా. తీసుకో, దాంట్లో ఉంది. పడుకో పడుకో. థ్యాంక్ యూ సార్. పడుకో. పడుకున్నారు. పడుకున్న తర్వాత రాత్రి 1 గంటకి హ్యాపీగా పడుకున్నారు పాపం అసిస్టెంట్. జానీ మాస్టర్ ఎలా ఉంటారు? చెడు 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 చెడు. చూడు, మంచి తప్పు వచ్చింది, మంచి తప్పు వచ్చింది, మంచి తప్పు వచ్చింది. సార్ నాకు బాత్రూమ్ వస్తుంది సార్. బాత్రూమ్ బాత్రూమ్ అక్కడ అక్కడ చేద్దాం. సార్ బాత్రూమ్ ఎక్కడ చేద్దాం మంచి సార్? రేపు మార్నింగ్ మంచి చేస్తాం. స్టెప్, మంచి స్టెప్, మంచి స్టెప్. మనం ఇలా ఇలా అనుకుంటూ వచ్చాము, ఇలా వచ్చాము, పడుకోవాలి అంతే. సో మీకు ఎలా అనిపించింది? నలుగురు నవ్విపీయడానికి మీరు ఏదైతే చేస్తున్నారో నిజంగా హ్యాట్స్ ఆఫ్. మరి ఈ రోజు పంచ్ పటాకాలు ది బెస్ట్ పంచ్ డైలాగ్ ఆన్సర్ అండ్ అలాగే మేనరిజం చేసింది కళ్యాణ్ అండ్ బబ్లు. లెట్స్ వెల్కమ్ దెం. ఓవరాల్ గా మీకు ఎలా అనిపించింది బీయింగ్ ఆన్ పటాస్? ఈ మధ్య కొంచెం బోరింగ్ గా ఉన్నాను, అవన్నీ మర్చిపోయినాను. సో గుడ్ షో. పటాష్ అంటే వినడానికి చిన్నది అనిపిస్తుంది, కానీ దాని సౌండింగ్. మరి మాస్టర్, పటాస్ నుంచి ఒక ఫోన్ కాల్ వస్తే సెకండ్ టైం రావడానికి రెడీయా? రెడీ కాదు, ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. చూసారు కదా ఈ రోజు మా జానీ మాస్టర్ ఎంత హంగామా చేశారో. మళ్ళీ రేపేం జరుగుతుందో చూడాలంటే చూస్తూనే ఉండండి పటాస్ ఫుల్ టు బిందాస్.